హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు డైలీ ర్యాండమ్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా. నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. దట్టు మండే రోజు. మండే అనేది ఒక బిజీ డే కదండి. స్టార్టింగ్ సండే అయిన తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే, చాలా పని ఉంటుంది ఆఫీసుల్లో. ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంటుంది, మండే అండ్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్. సో నా గురించి తెలియని వాళ్ళకి నా గురించి చెప్తాను. నేను ఒక ఎంప్లాయీని, అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి నా యూట్యూబ్ ఛానల్లో. డిఫరెంట్ కంటెంట్ మీద యూట్యూబ్లో నాకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. డెఫినెట్గా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. యాక్చువల్గా నాకు మొక్కలంటే చాలా ఇష్టము. చాలా ఎక్కువ మొక్కలే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 15 కుండీల వరకు ఉంటాయి. చిన్న స్పేస్ అయినా కానీ ఎక్కువ మొక్కలు పెట్టేశాను అనమాట. ఇవి క్లీన్ చేయడానికి నాకు చాలా కష్టం అవుతుంది, అయినా కానీ చాలా ఇష్టంగా పెంచుకుంటాను అనమాట. ప్రస్తుతానికైతే ఒక కుండీ ఖాళీగా ఉంది. గులాబీ మొక్కకి మంచిగా చిగురులు వచ్చినాయి కదండి. మొన్న ఊరెళ్ళి వచ్చినాక కట్ చేస్తాను అనమాట కంప్లీట్గా. ఏవో 2 పువ్వులు ఉంటే ఆ 2 పువ్వులు అలా ఉంచాను. అవి కూడా వదిలిపోయిన తర్వాత అది కూడా కట్ చేసేస్తాను. కనకాంబరం మొక్క అయితే మొత్తం పువ్వులు రావడమే మానేసింది అనమాట. మరి అది కట్ చేస్తే వస్తుందా రాదా అనేది నేను తెలుసుకుని కట్ చేస్తాను. మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరుగుతాయండి. నేను ఏ మొక్క వేసినా కానీ చాలా హెల్దీగా పెరుగుతాయి. కానీ పైన ఒకటి చూపించాను కదా, అదైతే వాడిపోయింది, ఎందుకో తెలీదు. పీస్ లిల్లీ చూసారా, మంచిగా వస్తున్నాయి. మొగ్గలు కూడా భలే వస్తున్నాయి. కూరగాయలు ఇలా ఆరుబయట కోసుకుంటే భలే అనిపిస్తుంది కదండి. సిటీలో ఉన్నా కానీ ఇలాంటివన్నీ మా ఇంటికాడ పాసిబుల్ అనమాట. ఊరికే పక్షులు కూస్తూ ఉంటాయి, కోళ్ళు కూస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి. భలే అనిపిస్తుంది నాకు. మా ఇంటి దగ్గర అయితే ఇది ఒక సిటీలోనే ఒక చిన్న పల్లెటూరు లెక్క అనిపిస్తుంది అనమాట నాకు. మామూలుగా అయితే కత్తిపీట మీద కూర్చొని కోసుకుంటాం కదా ఊరుల్లో, కానీ ఇలా కత్తితో కోసేస్తున్నాను అనమాట. బయట ఎండాకాలం కదా ఇది, ఇలా బయట కోసుకుంటే భలే అనిపిస్తుంది. మనకి కళ్ళల్లో నీళ్ళు కూడా రావు ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎస్పెషల్లీ. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ టమాటా వండుతున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ క్యాలీఫ్లవర్ టమాటా చిక్కుడుకాయ కూర ఉండేది, నాకు భలే ఇష్టం అనమాట. నాకు థైరాయిడ్ ఉంది కదా, క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినొద్దు అని చెప్పారు డాక్టర్స్. చాలా తక్కువే తింటాను క్యాలీఫ్లవర్ అయితే, కానీ బాగుంటుంది ఈ కూర. ఈ ఇయర్లో ఫస్ట్ టైం క్యాలీఫ్లవర్, అంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం ఈరోజే వండుతున్నాను అనమాట క్యాలీఫ్లవర్ ఫ్రై. క్యాబేజ్ మోస్ట్లీ అందరికీ ఇష్టం ఉండదు కదండి, నాకు కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. సో క్యాలీఫ్లవర్ అయితే చాలా బాగా చేశాను ఈరోజు. నేను చిక్కుడుకాయలు ఉంటే బాగుండేది అని అనుకున్నాను అనమాట. ఒక పక్కన వంట చేస్తున్నాను, ఒక పక్కన పనావిడ ఊడుస్తున్నారనమాట. బయట ఊడ్చేశారు కదా అని చెప్పి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట. ఆల్టర్నేట్ డేసే పోస్తున్నాను ఇంకా నీళ్లు. ఇందాక చెప్పాను కదండి 15 కుండీల వరకు ఉంటాయి అని చెప్పి. అది బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి కారిడార్ మాకు. ఈ కారిడార్లో కూడా ఇంటి ఎదురుగుండా అలాగే సైడ్స్లో కూడా మొక్కలు ఉంటాయి అన్నమాట. ఎన్ని క్రాటన్సే ఉంటాయండి చాలా మట్టికి. పువ్వులు పూసే మొక్కలు చాలా తక్కువ ఉంటాయి. అవి ఎండిపోయి చచ్చిపోతే బాధ అనిపిస్తుంది. పువ్వులు పూసే మొక్కలు అలా ఎండిపోయినాయి అనుకోండి, ఇంకా బాధ అనిపిస్తుంది. ఇవి ఎండిపోయినా కానీ పర్వాలేదులే, ఇంకొకటి వేసుకుందాం, క్రాటనే కదా అని అనుకుంటాము. అందుకని ఎక్కువ పువ్వుల మొక్కలు పెంచను అనమాట. ఇది వరకు అటు సైడ్ గ్రిల్కి మొత్తం మనీ ప్లాంట్ ఉండేది. ఆ మనీ ప్లాంట్ అంతా పీకేసాను అనమాట. అది కూడా షార్ట్ పెట్టాను. ఆ మనీ ప్లాంట్ అంతా పీకేస్తే మా గార్బేజ్ వాళ్ళు ఉంటారు కదా, అదంతా కిందకి తీసుకెళ్ళడానికి 300 ఇచ్చి పంపించాను అనమాట ఆ ప్లాంట్ని. ఇప్పటి నుంచి గ్రిల్కి గట్టా ఏమీ పాకించకూడదు అని డిసైడ్ అయ్యాను. అటు సైడే సంకం పువ్వుల మొక్క కూడా ఉండేది, కానీ దానివల్ల కూడా పురుగు పట్టేది మిగతా మొక్కలకి. ఇంకా అందుకని సంకం పువ్వుల మొక్క కూడా పెంచడం మానేశాను అనమాట.
చూసారు కదా బకెట్ పట్టుకొని ఎలా తిరుగుతున్నానో. కింద తొట్టెలో నీళ్లు నిల్వ ఉండకుండా ఉండాలి అని చెప్పి చూసుకుని పోస్తున్నాను అనమాట నీళ్ళు. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. నాకు క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్కి వాళ్ళకి చెప్తున్నాను, నాకు క్లీన్గా ఉండాలి ఏదైనా కానీ. మా అమ్మ చిన్నప్పటి నుంచి అంటే చాలా నీట్గా ఉండేది మా అమ్మ క్లెన్లీనెస్లో నాకు ఒక 50% వచ్చి ఉంటుంది అంతే. ఆదివారం రోజునే పువ్వులు అవన్నీ మార్చాను అనమాట. అలాగే ఇదిగో టీపాయ్ మీద ఇవి ఉన్నాయి కదా చిన్నగా, ఇది ఐస్ క్రీమ్ వచ్చిన కప్ అనమాట. ఇది కూడా ఇలాగా డెకర్ చేశాను. నీళ్ళల్లో మనీ ప్లాంట్ 2 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ చిన్న వేసాను అనమాట. ఇది వచ్చేసి మొన్న జాతరకు ఊరు వెళ్ళాను కదా 1.5 ఇయర్ బ్యాక్, అప్పుడు ఊరు నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ రెండిట్లో కూడా ఇది వరకు నీళ్లు పోసి ఆకులేసేదాన్ని. ఇప్పుడైతే ఏకంగా మనీ ప్లాంట్స్ చిగుర్లు కోసుకొని వచ్చి పెట్టాను అనమాట. డెఫినెట్గా ఇందులో కూడా ఎర్రలు వస్తాయని నాకు తెలుసు. ఇది టీపాయ్ అండి, ప్లాస్టిక్ది. దీని మీద ఎంఐది ఓకే గూగుల్ ఉంది కూడా. యాక్చువల్గా మీకు చూపించాను కదా, గూగుల్ వచ్చింది కొత్త అసిస్టెంట్ అని చెప్పి అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన కార్నర్. ఇంటి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మ్యాక్సిమం లైవ్ ప్లాంట్సే ఉన్నాయండి ఇంట్లో, అంటే 2 డిఫరెంట్ మనీ ప్లాంట్స్ అనమాట అవి ఉన్నాయి. ఇవి ఇక్కడే కాకుండా అక్కడక్కడ పెట్టాను అనమాట ఇంట్లో. ఎక్కడ అనేది నేను మీకు చూపిస్తాను. ఉర్లీస్ కూడా ఈ మధ్యన అంటే ఒక 8 మంత్స్ నుంచి అలాగా ఉర్లీస్ కూడా బాగా డెకర్ చేస్తున్నానండి. ఇంకో ఈ మనీ ప్లాంట్స్ కూడా లైవ్ ప్లాంట్సేనండి. కింద ఇవి అన్ని నీళ్ళల్లో పెట్టాను అనమాట. మట్టిలో పెట్టినవి అయితే కొన్ని, మిగతావి నీళ్ళల్లో పెట్టాను. అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. ఈ దివాన్ మీదది దుప్పటి వేరేగా, పిల్లో కవర్స్ వేరేగా ఉన్నాయి చూసారా. యాక్చువల్గా మేము ఇంటికి వచ్చిన అదే రోజు మేము సామాన్లన్నీ తెచ్చుకుంటాం కదా, అప్పుడు చాలా దుప్పట్లు దుబ్బేశారండి బాబు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కూడా నమ్మకూడదు తెలుసా అసలు. ఇదిగో ఇది వచ్చేసి టీవీ స్టాండ్. ఇక్కడ ఇవి కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ ఇలా డెకర్ చేశాను. నిన్న నాంపల్లి వెళ్ళాను. ఇది యాక్చువల్గా ఈ వుడెన్ది ఉంది కదా, ఇది 500కి తీసుకున్న శిల్పారామంలో. అక్కడైతే 850కి అసలు తగ్గమంటున్నారనమాట. ఇలాంటిదే నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి మట్టిలో పెట్టిన బాటిల్స్ ఇలా కట్ చేసి మట్టిలో పెట్టిన మనీ ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఈ ఉర్లీ కూడా నేను 250 రూపీస్ పెట్టి శిల్పారామంలో తీసుకున్నా. చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూసుకుంటే ఇంటిని. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. టైం చూసారు కదా, 8:45 అవుతుంది. కానీ టైం కొంచెం ఫాస్ట్ పెట్టాను అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆ టైంకు చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఫాస్ట్ పెట్టుకున్నాను. కొంచెం గమ్ముని రెడీ అవ్వచ్చు కదా, తెలుసు ఫాస్ట్గా ఉందని, అయినా కానీ ఏంటో కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట. ఇంకా గమ్ముని బట్టలు కొన్ని ఉన్నాయి, అన్నీ సర్దేసి అప్పుడు వెళ్ళాను అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్కి. ఏం పని పెట్టుకోక్కర్లేకుండా వచ్చేసరికి నీరసం అయిపోయింది. బాగా 4 అవర్స్ తిరిగాను అనమాట. త్వరలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. ఇంకా బట్టలు మడత పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంక స్నానం చేయడానికి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. ఇంకొక వీడియోతో కలుస్తా అండి.